ఓం నమో రామదూతాయ. సహజంగా మనము ఏ పనులు చేసినా కూడా ఎంత శాస్త్రం ప్రకారంగా చేసినా కూడా కొన్ని ఆచారాలు కూడా అత్యంత ప్రాధాన్యంగా అత్యంత విశేషంగా మనకు తెలుపబడతాయి. ఆ ప్రాంతీయ ఆచారాలను కూడా వదలకుండా మనము చేసేటువంటి కర్మలు తప్పకుండా చేసుకోవాలి. దాంట్లో ఈ తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఏ పని చేసినా కూడా కూరాడు నీరాడు అనేటువంటి సాంప్రదాయానుసారంగా వాటిని మనము వాడుకలో పెడుతూ ఉంటాము. అది ఎలా ఉంటుంది అంటే తెలంగాణలో ముఖ్యంగా సంస్కృతి సంప్రదాయాలను తెలిపింపజేసేటువంటిది. ఒక ఆడపిల్ల వివాహం చేర్పించుకొని అత్తగారింటికి వెళ్ళిన తర్వాత కూడా తల్లిగారింటితో అనుబంధం కొనసాగుతూనే ఉంటుంది. ఆ అన్నదమ్ములు అన్ని శుభకార్యాలలో ఆడబిడ్డను ముందు పెట్టుకుని దీవెనలు తీసుకునేటువంటి సంప్రదాయం తరతరాల నుండి ఉన్నది. వయసులో చిన్న అయినప్పటికీ కూడా ఇంటి ఆడబిడ్డ చేత ఈ పనులన్నీ చేయించుకుంటూ మనకు ఆచారంలో కొన్ని వర్గాలలో వస్తూ ఉన్నది. ఆడబిడ్డతో అనుబంధానికి కొనసాగింపుగా ఒక ఆచారం ఈ రోజుకు కూడా ఉన్నది. అదే కూరాటికుండ అని అంటూ ఉంటారు. కూరాటికుండను దేవతా స్వరూపముగా భావించి ఇంట్లో ఉంచుకోవడం ద్వారా లాభము అంటే మన వాడుక భాషలో మనకు బర్కతి బాగా కలుగుతుంది అని నమ్ముతూ ఉంటారు. కొత్తగా ఇల్లు కట్టుకొని ఇందులో ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు కూడా తప్పకుండా ఈ కూరాడును కొత్త ఇంట్లో పెట్టుకుంటూ ఉంటూ ఉంటారు. కొన్ని కులాల్లో ఈ కూరాడి సాంప్రదాయం ఉండదు. కూరాటి కుండను పసుపు కుంకుమలతో అలంకరించడాన్ని తెలంగాణ యాసలో పూజించడము అంటారు. ఈ పనిని చేయవలసింది ఆడబిడ్డే కాబట్టి తప్పనిసరిగా ఆడబిడ్డను పిలిచి కొత్త వస్త్రములు ఇచ్చి కూరాడు పూజించుకుంటూ ఉంటారు. అంటే అలంకరం చేయించుకుంటూ ఉంటారు. కాలక్రమంలో ఆ కుండకు ఇబ్బంది కలిగినా లేదా ఇంట్లో ఏదైనా అశుభ కార్యము జరిగినా కూడా ఏడాది పూర్తయిన తర్వాత మరొక కొత్త కూరాడును ఏర్పాటు జరిపించుకుంటూ ఉంటారు. నిన్న మొన్నటి వరకు మట్టి కుండతోనే ఈ కూరాడును పెట్టుకునేటువంటి వారు రాను రాను మట్టి ముంతల స్థానంలో ఇత్తడి ముంతలు వచ్చి చేరుతున్నాయి. అన్ని చోట్ల అలంకరణ పేరుతో వింత పోకలు దూరినట్లుగానే ఈ కూరాడు కూడా కనపడకుండా పూసలు చమ్కీలతో డెకరేషన్లు చేసేటువంటి వింత పోకడ కొత్తగా కనబడుతూ ఉన్నది. దాంతో అది కుండనో చెంబో కూడా తెలిసేది మనకు కష్టకాలంగా ఉంటుంది. దాని తర్వాత నీరాడు. ఈ కూరాడుతో పాటుగా నీరాడు అనేటువంటి కుండను కూడా ఇంకొకటి ఉంటుంది. కూరాడు నీరాడు ఈ రెండు కూడా జంట. కూరాడుతో కలి అంటే బియ్యం పిండితో మనం చేసేటువంటి పదార్థము. ఈ నీరాడులో నీళ్లు పోస్తూ ఉంటారు. ఒకనాటి ప్రజల ఆహార ఆచార వ్యవహారాలలో చాలా ముఖ్యమైనవి ఈ కూరాడు నీరాడులే. ఈనాడు కూడా ఇది చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి యువత కూడా ముఖ్యంగా మన సంస్కృతి సంప్రదాయాలని మర్చిపోకుండా పూర్వకాలం నుంచి ఎవరింట్లో అయితే ఈ కూరాడు నీరాడు పెట్టుకునేటువంటి సంప్రదాయాలు ఉన్నాయో వాటిని అనుసరిస్తూ భావితరాలకి కూడా ఈ విషయాలని మీరంతా కూడా అందజేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.